TM7 డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మన ప్రేక్షకులందరికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ షష్ఠ గ్రహ కూటమిపై అనేక రకాలైన సందేహాలు నెలకొంటున్నాయి. ఇది నిజమే. అయితే ఇందులో ఈ ఫలితాలన్నీ ఎంతవరకు యథార్థం అవుతాయి, ఎంతవరకు యథార్థం కావు మొదలైనవన్నీ కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ షష్ఠగ్రహ కూటమి అనేది మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుంచి మర్నాడు మార్చి 30వ తారీఖు అనగా విశ్వావసు ఉగాది రోజు సాయంకాలం 4:35 ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తవుతుంది. అయితే మొదట మనం చెప్పుకున్నాం, ఒకటి ఏదైతే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది పెద్ద స్థాయిలో లేదా మొత్తం స్థాయిలో చెప్పాలంటే కనుక అది మీనరాశి, కన్యారాశి మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది. తర్వాత స్థాయిలోకి వచ్చేప్పటికి మిథున రాశి, ధనుర్రాశికి అనేది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వేటికవే సరే, మీన రాశి వాళ్ళు పడితే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి, కన్యా రాశి వాళ్ళు అయితే ఏ రకంగా ఉంటాయి, ఇలా ఏ రాశికి ఆ రాశి అంటే ఇప్పుడు ఈ ప్రభావం చూపించేది మనం కన్యా రాశి లేదా మీనరాశి అన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన ఇబ్బందులు ఎక్కువ పడతారని కాదు. కనుక ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వాటిల్లచ్చు, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనం ఏ రాశికి ఆ రాశిగా తెలుసుకుందానికి చూద్దాం. తులారాశి వారికి అయితే కనుక మరి షష్ఠ గ్రహ కూటమి అనేది షష్టమ స్థానంలోనే ఏర్పడటం అనేది కూడా ఉంది. కనుక తులారాశి వారికి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత అభివృద్ధి విషయంలో మాత్రం చాలా చక్కటి మేలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గోచారంలో ఎక్కువ గ్రహాలు అంటే విడిగా జాతకంలో 6, 8, 12 శుభస్థానాలు కాకపోయినా 6వ ఇంట్లో ఉండే గ్రహాలు ఎక్కువ స్థాయిలో మేలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఈ తులారాశి వాళ్ళకి మాత్రం వారి వారి యొక్క వ్యక్తిగత విజయాలు నమోదవటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారు సాధారణంగా ఇటు సినిమా పరిశ్రమల్లో కూడా మీడియాకి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. కనుక సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి చాలా చక్కటి అవకాశాలు లభించడం అనేది ఉంటుంది. అయితే మనం మొదట్లో చెప్పుకున్నాం, ఏదైనప్పటికీ కూడా అంటే ఓవరాల్గా చూసినప్పుడు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందినప్పటికీ ఇదే సినిమా పరిశ్రమలో అటు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కొంత నేర ఆరోపణలకి చిక్కుకునే ప్రమాదం కూడా ఇదే షష్ఠగ్రహ కూటమి కూడా ఉంటుంది. 6వ ఇల్లు అనేది శత్రువుగా కూడా పరిగణిస్తాం కనుక ఆ రకమైన శత్రుత్వాలు వీరికి కలగటం అనేది. కనుక తులారాశి వారు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు ఆ రకమైన పరిచయాలకి సంబంధాలకి కొంతవరకు దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక విడిగా ప్రభుత్వ రంగంలో ఉండేవారు, తర్వాత మరి ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగస్తులు తప్పకుండా చాలా అద్భుతమైన విజయాలు అవార్డుల్ని పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తులారాశిలో జన్మించిన మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంత పదవులు దగ్గరదాకా వచ్చి వాళ్ళకి చేతికి దక్కపోయే పరిస్థితి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక విడిగా వీరు కడుపుకి సంబంధించిన అంటే అజీర్తికి వీటికి సంబంధించిన అంశాలు తర్వాత ఆ అజీర్తి పరంగా మనకు వచ్చే నొప్పులు అంటే వెన్ను నొప్పి కానీ ఈ కడుపు మంట కానీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ రకంగా కొంతవరకు తులారాశి మిగతా అన్ని విషయాల్లో కూడా వీరికి మేలు జరిగే పరిస్థితి కనుక తప్పకుండా ఎక్కువే కనిపిస్తుంది.